Hi guys, welcome to Cricket Venkatesh. India-Pakistan match on Sunday. అదొక ఫ్లాప్ షో కాబోతుందా? ఎందుకంటే టికెట్స్ ఇంకా సోల్డ్ అవుట్ కాలేదు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ఒక బజ్ క్రియేట్ అవుతుంది. టికెట్స్ సేల్ ఓపెన్ అయిన మరుక్షణం అమ్ముడుపోవడం అనేది గతంలో మనం చూసాం. రీసెంట్గా వెరీ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ మన T20 వరల్డ్ కప్ ఆడినప్పుడు న్యూయార్క్లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఆ టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడిపోయినాయి. అప్పుడు కూడా ప్రైసెస్ చాలా హైగా ఉన్నాయని చెప్పి దెర్ వాజ్ సమ్ రిసెంట్మెంట్. అయినా సరే టికెట్లు చాలా క్విక్గా అమ్ముడిపోయాయి. కానీ ఈసారి దుబాయ్లో మ్యాచ్ జరగబోతుంది సండే రోజున. నేను కొద్ది గంటల క్రితం కూడా చూశాను టికెట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్లో సమ్ టికెట్స్ వర్ అవైలబుల్. ఈవెన్ తక్కువ డినామినేషన్ 11,000 రూపాయల టికెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో డెఫినెట్గా అంత బజ్ ఈసారి క్రియేట్ కాలేదా, లేకపోతే ఒక బాయ్కాట్ కాల్ కూడా ఇచ్చారు కదా, దాని ప్రభావం ఏమైనా ఉందా? మొత్తం మీద ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగడమే చాలామందికి ఇష్టం లేదు. సోషల్ మీడియాలో ఇంతకు పూర్వం కూడా చూశాను నేను కొద్ది సేపటి క్రితం. బాయ్కాట్ అనేది ట్రెండ్ అవుతుంది, హ్యాష్టాగ్ బాయ్కాట్ అనేది, బాయ్కాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది. దాంట్లో ఏంటంటే ఆ పెహల్గామ్ విక్టిమ్స్ వాళ్ళ ఫొటోస్ అవి పెట్టి బాయ్కాట్ కాల్ అనేది రన్ చేస్తూ ఉన్నారు. కానీ అది దాని ప్రభావం అంతగా ఉందా? ఈవెన్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు కూడా ఒక పోస్ట్ పెట్టారు. దాంట్లో ఏంటంటే పాకిస్తాన్ పేరు మెన్షన్ చేయకుండా వాళ్ళు ఏంటంటే ఒక బాయ్కాట్ని వాళ్ళు ఇండైరెక్ట్గా ఇండికేట్ చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ వాళ్ళు కామెంట్ సెక్షన్ కూడా దాన్ని డిజేబుల్ చేశారు. సమ్ క్రికెటర్స్, ఎక్స్ క్రికెటర్స్ ఆల్సో బాయ్కాట్ కాల్ ఇచ్చారు. బట్ ఇన్ జనరల్ ఐ థింక్ అంత బాయ్కాట్ ప్రభావం అంత ఉందని నేను అనుకోను. సమ్హౌ ఈ ఏషియా కప్కే పెద్దగా బజ్ క్రియేట్ కాలేదేమో. ఏషియా కప్ పెద్దగా ఇంట్రెస్ట్ జనరేట్ చేసినట్టుగా లేదు. ఎందుకంటే చాలా లాంగ్ టోర్నమెంట్ ఉంది, చిన్న చిన్న టీమ్స్తో మ్యాచ్లు జరుగుతున్నాయి. మనం చూసాం కదా, యూఏఈతో జరిగిన మ్యాచ్ కనీసం పట్టుమని 20 ఓవర్లు కూడా జరగలేదు. సో 17.5 ఓవర్లకే కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంట్రెస్ట్, ఆ బజ్ అనేది క్రియేట్ కాని పరిస్థితి మనం చూసాం. సో ఐ డోంట్ థింక్ బాయ్కాట్ వల్లని కాదు, జనరల్లీ దెర్ ఈజ్ లిటిల్ బిట్ ఆఫ్ డిస్ఇంట్రెస్ట్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే బ్రహ్మాండమైన ఇంట్రెస్ట్ వస్తుందని ఎన్నిసార్లు అనుకోవడానికి లేదు, వస్తుంది. మీరు రేపు సాటర్డే రోజున డెఫినెట్గా మనకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరైతే బాయ్కాట్ అన్నారో వాళ్ళు కూడా చూస్తారు మ్యాచ్ అల్టిమేట్గా, నా అభిప్రాయంలో. ఎందుకంటే ఏమవుతుంది అనేది తెలుసుకుంటారు. మ్యాచ్ చూసినా చూడకపోయినా మనం ఏ పొజిషన్లో ఉన్నాం అది. ఎందుకంటే అది ఆ ఈగర్నెస్ ఆ క్రికెట్ ఫ్యాన్స్లో అదొక ఎడిక్షన్ ఉంటుంది, దాన్ని అంత తొందరగా వదిలించుకునే పరిస్థితి కాదు. అయితే ఈ బాయ్కాట్ కాల్ కరెక్టేనా కాదా అనేది ఒకసారి చూద్దాం. నా దృష్టిలో ఏంటంటే క్రికెట్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని నేను ఎప్పుడు నమ్మేవాడిని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండియా ఇక్కడ ఏషియా కప్లో ఆడలేదు పాకిస్తాన్తో అంటే మనం ఉమెన్స్ వరల్డ్ కప్లో ఎలా ఆడతాం, అక్కడ కూడా మీరు మ్యాచెస్ ఇక్కడ పర్లేదు, ఏషియా కప్ మీకు గెలవకపోయినా నష్టం లేదు. కానీ ఉమెన్స్ వరల్డ్ కప్లో మీరు పాకిస్తాన్తో మ్యాచ్ వదిలేసుకుంటే ఏంటి పరిస్థితి? మీరు వరల్డ్ కప్ వదిలేసుకుంటారా? తర్వాత ఇండియా ఈజ్ బిడ్డింగ్ ఫర్ 2036 ఒలింపిక్స్. 2036 ఒలింపిక్స్ మీరు బిడ్డింగ్ చేయబోతున్నప్పుడు మేము కొన్ని దేశాలతో ఆడతాం, కొన్ని దేశాలతో ఆడమంటే దట్ సెండ్స్ ఎ రాంగ్ మెసేజ్. సో మీరు రెగ్యులర్గా ఆడాలి. అలాగే వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. దాంట్లో జావలిన్ త్రోలో మనం గోల్డ్ మెడల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నీరజ్ చోప్రా నుంచి. అక్కడ నదీమ్ ఎవరో ఉన్నాడు కదా, మన పాకిస్తానీ జావలిన్ త్రో, అతను ఉన్నాడని చెప్పి మరి మన నీరజ్ చోప్రా తప్పుకోవాలా? విచ్ ఇస్ నాట్ కరెక్ట్, యాక్చువల్లీ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో మన రాజకీయాలకే, క్రీడలుగా ఉంచాలి. నాకు డెఫినెట్గా పహల్గామ్ విషయంలో నేను చాలా బాధపడింది. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఐ లాస్ట్ మై క్లోజ్ రిలేటివ్ చంద్రమౌళి గారు, చాలా క్లోజ్ రిలేటివ్. ఆయన పహల్గామ్ అటాక్లో, టెర్రర్ అటాక్లో చనిపోయాడు. అయినా సరే నేను చెప్తున్నాను, ఈవెన్ దో ఐ లాస్ట్ ఎ క్లోజ్ రిలేటివ్, స్పోర్ట్స్ని దీనికి దూరంగా ఉంచారు. నాకు నచ్చని ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఏషియా కప్ ఆడడం నాకు ఓకే, ఇంత జరిగినా కూడా మీరు ఇండియాని పాకిస్తాన్ని ఒకే గ్రూప్లో పెట్టడం, ఇది నాకు నచ్చలేదు. ఫర్ దిస్ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. సో పాకిస్తాన్తో ఆడడం తప్పనిసరి అంటే మీకు పర్లేదు, మీరు పాకిస్తాన్ వేరే గ్రూప్లో పెట్టండి, బి గ్రూప్లో పెట్టండి, ఇండియాని ఏ గ్రూప్లో పెట్టండి. తర్వాత సూపర్ 4లో మనం పాకిస్తాన్ ఆడాల్సి వస్తుందా? ఓకే, అప్పుడు ఆడతాం, తప్పదు. ఎందుకంటే దాన్ని మనం అవాయిడ్ చేయలేం.
అలాగే ఫైనల్ ఆడాల్సి వస్తే ఫైనల్ ఆడదు. అంతే తప్ప మీరు రెండింటిని ఒకటే గ్రూప్లో పెట్టి ఇంత జరిగినా కూడా, ఎందుకంటే ఇండియా ఇస్ ద అఫీషియల్ హోస్ట్, మీరు దీన్ని ఈ మ్యాచ్ నుంచి బోల్ని డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే ఈజ్ ఇట్ కరెక్ట్? అది నాకు నచ్చలేదు. ఫర్ దట్ ఐఎమ్ అగేన్స్ట్ దట్. దానికి మనం పూర్తి వ్యతిరేకం. ఇంత జరిగినా సరే మీరు ఇండియా పాకిస్తాన్ 3 సార్లు ఆడాలి. మొన్ననే ఒక న్యూస్ వచ్చింది, వేల కోట్ల రూపాయలు బీసీసీఐ బొక్కసంలో ఖజానాలో మూలుగుతున్నాయి. అన్నీ మీకు ఇంట్రెస్టే, మీకు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. 1000 కోట్లు 100 కోట్లు, నాకు కరెక్ట్గా నాకు నెంబర్స్, ఐఎమ్ నాట్ ఎ నెంబర్స్ మ్యాన్. సో అంత డబ్బులు ఉన్నప్పుడు మీరు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పెట్టాలా? ఒకటే గ్రూప్లో పెట్టాలా? అవసరం లేదు కదా. అది అవాయిడ్ చేయాలి. ఇండియా పాకిస్తాన్ ఒక గ్రూప్లో పెట్టకుండా మీరు వేరే వేరే గ్రూప్లో పెట్టండి. వీలైనంత వరకు పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడకుండా ఎందుకంటే సెంటిమెంట్స్ హర్ట్ అవుతున్నాయి. అందరూ అంటే నేను ఆలోచించినట్టు అందరూ ఆలోచించడం లేదు కదా. చాలామంది ఈ మ్యాచ్ని ఇష్టపడడం లేదు. వీలైనంత వరకు పాకిస్తాన్ మనం దూరంగా ఉన్నాం. పాకిస్తాన్తో మనం మ్యాచ్ ఆడడం వల్ల పాకిస్తాన్ విధానాలు మనం సమర్థిస్తామని కాదు, ఇక్కడ ఈ మ్యాచ్ ఆడడం వల్ల పాకిస్తాన్కి ఏదో రెవెన్యూ జనరేట్ అవుతుందని కూడా కాదు. బట్ ఇన్ జనరల్ మీరు ఒకటే గ్రూప్లో పెట్టడం అనేది అప్పుడు, ఎందుకంటే పహల్గామ్ టైంలో అదే ఒక టాక్ వచ్చింది. ఇక మీదట ఇండియా రూల్ ఏంటంటే పాకిస్తాన్తో ఒకటే గ్రూప్లో ఉండరు. ఆ గ్రూప్ అనేది వాళ్ళ ఇష్టం ఉంటుంది, నిర్వాహకుల ఇష్టం ఎవరిని ఏ గ్రూప్లో పెట్టాలనేది. గతంలో అలా కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళ నిర్వాహకులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంగ్లాండ్ని ఆస్ట్రేలియాని ఒక గ్రూప్లో పెడతారు. ఎందుకంటే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా క్లాషెస్ కూడా చాలా మంచి బజ్ ఉంటుంది, దానికి కూడా చాలా మార్కెటబిలిటీ ఉంటుంది. అలాగే ఇండియా పాకిస్తాన్ మార్కెటబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఆ మార్కెట్ ఫోర్సెస్ ఆధారంగా మార్కెట్ కన్సిడరేషన్స్తో చేస్తున్నారు ఇవన్నీ కూడా. అది నాకు నచ్చలేదు. ఫర్ దట్ ఐఎమ్ అగేన్స్ట్. అంతేగాని మ్యాచ్లు ఆడాల్సి వస్తే తప్పనిసరిగా ఆడదు, అన్ని టోర్నమెంట్లు ఆడదు. ఎందుకంటే ఒక తోట మనం మడిగట్టు కూర్చున్నామంటే మనకి కూడా అలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. సో అది నాకున్న అదే ఒకే అబ్జెక్షన్గా నేను చెప్తాను. యాక్చువల్గా సుప్రీంకోర్టులో కూడా కేసు పడింది. సుప్రీంకోర్టులో కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు, ఈ మ్యాచ్ని రద్దు చేయమని, జరగకుండా చేయాలని. రద్దు చేయడానికి సుప్రీంకోర్టు పవర్ ఉండదు, ఎందుకంటే ఇది ఏషియా క్రికెట్ కౌన్సిల్ ఈజ్ ద ఆర్గనైజర్. ఇండియన్ టీంని ఆడించకుండా లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వమని చెప్పి ఏమైనా ఒక పిఐఎల్ పడినట్టుగా ఉంది. కానీ సుప్రీంకోర్టు దాన్ని ఎంటర్టైన్ కూడా చేయలేదు. ఎందుకంటే లెట్ ద మ్యాచ్ హ్యాపెన్, ఎందుకంటే లాస్ట్ మినిట్లో వేశారు. సో అదేదో జస్ట్ పబ్లిసిటీ కోసం వేసిందా అనుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇలాంటి విషయంలో ఐ హ్యావ్ నెవర్ హెర్డ్ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక మ్యాచ్ను రద్దు చేయమని అడగడం అనేది ఎప్పుడు వినలేదు. ఒకప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు పార్లమెంట్లో క్రికెట్ని మొత్తానికి ఇండియాలో బ్యాన్ చేయాలని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ చెప్పారు. ములాయం సింగ్ హిమ్సెల్ఫ్ వాజ్ ఎ స్పోర్ట్స్మెన్, ఆయన ఒక రెజ్లర్. అయినా కూడా ఆయన క్రికెట్ వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి, మ్యాచ్ ఫిక్సింగ్ ఇలాంటివి జరుగుతున్నాయి, బెట్టింగ్లు జరుగుతున్నాయి, క్రికెట్ని బ్యాన్ చేయమని పార్లమెంట్ సాక్షిగా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అంతే తప్ప సుప్రీంకోర్టు కూడా ఇలాంటి కేసు పడడం అనేది నేను ఇప్పుడే చూస్తున్నాను. వాటెవర్, మొత్తం మీద బాయ్కాట్ అనే ఒక కాల్ అయితే ఉన్నది. దాన్ని అందరూ నమ్ముతున్నారా లేదో నాకు తెలీదు. రేపు మా మ్యాచ్ ఎంతమంది చూస్తారో నాకు తెలీదు. మీలో ఎవరన్నా బాయ్కాట్ని, మన దగ్గర కూడా కొంతమంది బాయ్కాట్ చేస్తాం అంటున్నారు, కానీ మీరు చెప్పండి. వీలైతే నేను ఒక పోల్ కూడా కండక్ట్ చేస్తాను, అంటే జస్ట్ మూడు తెలుసుకోవడానికి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ బాయ్కాట్ ఎట్ ఆల్, నేను ఏమాత్రం సపోర్ట్ చేయను. మూడు తెలుసుకోవడానికి బాయ్కాట్ మీరు సమర్థిస్తున్నారా అని ఒక పోల్ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. మీ అభిప్రాయాలు చెప్పండి, అక్కడ మీ అభిప్రాయాలు చెప్పండి. లెట్ us హ్యావ్ ఎ హెల్తీ డిస్కషన్. అంతే తప్ప ఈ టోర్నమెంట్ నుంచి ఇండియా తప్పుకోవాలని నేనైతే ఎప్పుడు అనుకోవట్లేదు. దట్ ఈజ్ మై ఫీలింగ్. మరి మీరు అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.